ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు జనవరి 1 రోజు కైగలు జలపాతానికి అయితే వచ్చాము. చూసారు కదా, చాలా వెహికల్స్ వచ్చినాయి. మా జాకెట్ కూడా వచ్చినాడు. అనుకోకుండా ఇక్కడికి కైగల్ వాటర్ ఫాల్కి అయితే రావడం అయితే జరిగింది. చూద్దాము. ఈరోజు చాలా మంది అయితే ఇక్కడికి జనవరి 1 రోజు మనకు వెహికల్స్ చూస్తానే చూసారు కదా, వెహికల్స్ ఉన్నాయంటే జనాలు అయితే చాలా మంది అయితే వస్తారు. ఇక్కడ అంతా వానరాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, చూశారు కదా, మొత్తం వెహికల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ బండ్లు తీసుకొస్తే టోల్ గేట్ ఒక 50 రూపాయలు అయితే కట్టుకోవాలా. కారుకి అయితే 100 రూపాయలు అంట. ఎవరైనా వచ్చే వాళ్ళు చూసుకొని రాండి. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి మనం ఎంత ఉంటుంది జాకిరు? ½ కిలోమీటర్ ఉంటుంది. ½ కిలోమీటర్ అయితే జలపాతం అయితే ఉంది. కైగలు జలపాతానికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళి చూద్దాము. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి మా జాకిర్ 100 రూపాయలు ఇచ్చి బీడాలు అయితే తీసుకుంటాడు. ఇక్కడైతే మొత్తం చూసారు కదా, మొత్తం వెహికల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి అబ్బా. ఇక్కడ డౌన్కి అయితే ఒక ½ కిలోమీటర్ అయితే వెళ్ళాలంట. ఇక్కడ మనకు జ్యూస్ బండ్లు కానీ మొత్తం అన్నీ ఈరోజు జనవరి 1 కాబట్టి మనకు చాలామంది ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడ నుంచి మనకు దాదాపు అయితే శబ్దం అయితే వినపడుతుంది. మనకు ఇప్పుడు ఆ కొండల మధ్యలోకి అయితే వెళ్తే మనకు ఈశ్వరుని గుడి కూడా మనకైతే కనిపిస్తుంది. ఆ నీళ్ళు అయితే అక్కడికైతే పడుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఇక్కడికి ఇప్పుడు టూరిస్టులు అయితే చాలా మంది అయితే వస్తున్నారు జనవరి 1 కాబట్టి. ఇక్కడ అప్పు అయితే చాలా అయితే ఉందబ్బా. ఇక్కడ నుంచి బండ్లు అయితే రావాలంటే కొద్దిగా కష్టం అయితే అవుతుంది. ఇంకా ముందుకైతే వెళ్దాము. చాలా డౌన్ అయితే ఉందబ్బా. ఇక్కడ ఆటోలు ఎట్లా వచ్చాయో మరి నాకైతే అర్థం కాలేదు. ఇక్కడి వరకు అయితే ఆటోలు, స్కూటర్లు, బైకులు అయితే వచ్చాయి. చాలా దిగాలంటేనే చాలా భయంగా అయితే ఉన్నది. మనకు జనాలు ఇక్కడి నుంచి అయితే మనకు లోయలోకి అయితే రావాలి. మీకు ఒకసారి ఎక్సలెంట్ వ్యూ అయితే చూపిస్తాను. చూశారు కదా, వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. బాబా మొత్తం జనాలు అయితే ఉండారు. చూశారు కదా, వావ్ సూపర్. మా జాకిర్ అయితే ముందు పోతా ఉన్నాడు. మనం కూడా ఇక్కడ డౌన్కి అయితే వెళ్ళాలా. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలబ్బా. ఇక్కడ వాటర్ అయితే వస్తూ ఉంది. ఇంకా చూశారు కదా, ఏ సాయి ఎట్టుందిరా? వ్యూ బాగుందా? జాగ్రత్త రే, చెప్పులో జాగ్రత్త. చూశారు కదా, మొత్తం మంచి వావ్. ఇదే గుండం, సుడిగుండం. అంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఇటు సైడ్ నుంచి ఈడ గుంత మాదిరి ఉంది. ఇక్కడ నీళ్ళు అయితే సుడిగుండం అయితే తిరుగుతూ ఉన్నాయి. చూడండి, సుడిగుండము. అబ్బా, ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది. మొత్తం బండల మీద నుంచే వాటర్ అయితే ఫ్లో అవుతుంది. వావ్ ఎక్సలెంట్గా ఉంది బా. చూడండి, సూపర్గా ఉంది వ్యూ అయితే. ఆహాహాహా, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఓకే, ఇటు నుంచి మనము అటు సైడ్కి అయితే వెళ్ళాలా. జాగిరావు ఓయ్, ఎట్లా అట్టే దిగేదే? ఈడైతే చాలా జాగ్రత్తగా పోవాలబ్బా. రాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. వస్తాను. చూడండి, ఇక్కడ ఏ రా మాత్రం జారినా కూడా మనం నీళ్ళల్లో అయితే పడిపోతాము. వా ఇక్కడైతే చూశారు కదా, మనకు వాటర్ ఫ్లో ఏ విధంగా అయితే ఉండదు. ఫుల్ ఫ్లో అవుతుంది. ఇక్కడ అటు సైడ్ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఆడ ఫోటో దిగు. చిన్న జారుతుంది. దిగురా. ఫోన్ పని చేస్తుందా? వాడిని ఫోన్ చెయ్యి. ఫ్లో అయితే వావ్. ఏ జాగిరో, ఆడ జారుతుంది. ఆడ జాగ్రత్త. బాగా ఎక్సలెంట్ వ్యూ బా. మొత్తానికి అయితే కైగల్ వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్ వ్యూ. జనాలు అయితే క్యూ లైన్లో అయితే సెల్ఫీలు కూడా దిగుతూ ఉంటారు. వండర్ఫుల్గా అయితే ఉంది. జాగ్రత్త మీరు.
వావ్ వావ్. ఇది సాయంత్రం 6 వరకే అంట. తర్వాత అందరూ వెళ్ళిపోవాలి. మా అబ్బాయి జాకిర్ వెళ్తున్నారు. ఏ జాగ్రత్త, మీరు జాగ్రత్త జాగ్రత్త. ఫోటోదా ఫోటో ఒకటి. ఓకే, వాన్ తిట్టు చూడు, నాది వాడు తీస్తున్నాడు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఒకసారి. ఓకే, చాలా ఉండు, అట్లే ఉండు, అట్లే ఉండు. అట్లే ఉండు. ఓకే ఓకే. జాగ్రత్తగా చూడు, ఇక్కడ చూడు అయ్యి, అట్లే ఉండు. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది బాగా. ఆడ దిగి ఇప్పుడు సెల్ఫీ ఫోటోలు అయితే దిగాము. చాలా బాగుంది వ్యూ వచ్చేసి. ఇంకా ఇక్కడ నుంచి మనకు డౌన్కి అయితే వెళ్ళాలా. ఈ డౌన్కి వెళ్తే మనకు ఇంకా కింద గుడి కూడా మనకైతే కనిపిస్తుంది అనమాట. ఓకే, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. ఈ వ్యూ అయితే చాలా బాగా అయితే ఉందబ్బా. మొత్తానికి వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. ఓకే, మరి చిన్న ఇవ్వండి. ఇప్పుడైతే వ్యూ అయితే సూపర్ లొకేషన్ అబ్బా. మొత్తానికి మనం ఆ కిందికి అయితే వెళ్ళాలి. వావ్ వావ్ వావ్. ఇక్కడ నుంచి కిందికి ఫ్లో అయిపోతాయి నీళ్ళు మొత్తం వచ్చి, ఇట్లా ఇట్లా కిందికి అయితే ఫ్లో అయిపోతాయి. ఓకే, వావ్ వావ్ వావ్. సూపర్ లొకేషన్ అయితే చూస్తారు కదా. ఇక్కడ నుంచి అక్కడ శివలింగం అయితే ఉంది కింద. సూపర్ లొకేషన్ శివలింగము. ఇక్కడ వచ్చేసి కిందికి అయితే వెళ్ళాలి. ఇంకా దాదాపు అయితే మనం కిందికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళాలి. చూసారు కదా, చాలా అందమైన ప్రదేశము. ఏటవాళ్ళుగా నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి. కింద శివలింగం అయితే ఉందబ్బా. నేను మా అబ్బాయిలు అయితే వచ్చాము. ఓకే ఓకే, హాయ్ చెప్పండి రై, హాయ్ చెప్పు. ఓకే, ఇక్కడ కూడా నీటి గుండాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది స్నానాలు అయితే చేస్తున్నారు. చాలా సువిశాలమైన ప్రదేశం అనమాట. ఇక్కడ చూస్తారు కదా. ఇప్పటికైతే దాదాపు కిందికైతే వచ్చాము. జనాలు అయితే చాలా మంది కోలాహలంగా అయితే ఉన్నారు. మనకు వాటర్ కూడా ఏ విధంగా ఫ్లో అవుతుంది. కింద కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే 5 కావస్తా ఉంది. ఇంకా జనాలు అయితే ఇంకా ఇక్కడే తీసుకుంటున్నారు శివాలయం దగ్గర. ఓకే, ఇంకా ముందుకైతే వెళ్దామా. నాని ఎట్లుంది, బాగుందా? సూపర్గా ఇదేనమాట. ఇప్పుడు పైగల్ కదా, పైగల్ జలపాతం ఇది. మేము రాలేదన్నమాట. చాలా రోజులుగా ఇక్కడికి రావాలని అనుకుంటే రాలేము. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇక్కడికి అయితే వచ్చి మనం స్వామిని శివుని అయితే దర్శించుకోవచ్చు అనమాట. అయితే ఇంకా ముందుకైతే వెళ్ళాం. అక్కడ వాటర్ అయితే చాలా ఫ్లో అయితే వచ్చాను. ఓకే, మరి ఇక్కడ నుంచి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వాటర్ ఫాల్స్ ఫుల్గా వస్తున్నాయి. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు శివలింగం దగ్గర అయితే జనాలు అయితే చాలా మంది గుమికూడి ఉన్నారు. చాలా వండర్ఫుల్గా అయితే ఉందబ్బా ఇక్కడ. వావ్ వావ్ వావ్. చూశారు కదా, అక్కడైతే దుమ్ము లేచిపోతా ఉంది. చూశారు కదా. ఓ వావ్ వావ్, చాలా బాగా అందమైన లొకేషన్ అబ్బా. కైగలు జలపాతం వచ్చేసి వాటర్ ఫాల్. ఇక్కడ కూడా మనకు కోలాహలంగా అయితే స్నానాలు చేసేటందుకు అయితే బాగా అయితే ఉందబ్బా. చూశారు కదా, చాలామంది ఇక్కడ కూడా స్నానాలు అయితే చేస్తున్నారు. సైడ్ మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ అయితే బాగుంది. ఇది ఒక గుంట అనమాట స్నానాలు చేసేటందుకు. ఇటుపక్క నుంచి కూడా మనకు వాటర్ ఫాల్ అయితే వాటర్ ఫ్లో అయితే అవుతుంది.
సూపర్ ఎక్సలెంట్ అయితే ఉంది. చాలా బాగా అయితే ఉంది. వీడియో మీరు కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా. ఇటు సైడ్ అయితే వాటర్ అయితే ఫ్లో అయితే కిందికి అయితే వెళ్తుంది. ఓకే, మంచి ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. విడిదిడాలు దొరికితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి మీరైతే ఈ జలపాతాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనకు పరమశివుడు శివలింగం కూడా అక్కడైతే ఉంది. చూసారు కదా, ఎవరి కోలాహలంలో వాళ్ళైతే ఉన్నారనమాట. వావ్, సూపర్ ఎక్సలెంట్ మూమెంట్ అన్నమాట ఇది. అక్కడైతే బాగా ఫ్లో అయితే ఉన్నాయి. వాటర్ ఎక్కువ వస్తే మనకు శివలింగం మీద కూడా వాటర్ అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడైతే వావ్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ అయితే చాలా బాగా అయితే వాటర్ ఫాల్స్ చాలా ఎంజాయ్ ఉంది. అద్భుతమైన కైగల్ జలపాతము, ఎక్సలెంట్ అయింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ చేస్తూ ఇక్కడ మనకు హాట్ సైడ్ కూడా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. వావ్, ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు కదా. వినాయకుడి మీద అయితే వాటర్ అయితే పడుతున్నాయి. అదే ఎక్సలెంట్గా అయితే ఇప్పటికైతే చాలా దగ్గరికి అయితే వస్తాను. ఫ్లో అయితే ఇక్కడ అయితే చూడండి. వావ్ వావ్ వావ్, సూపర్గా ఫ్లో అవుతుంది నిజంగా. ఇక్కడ చెప్పులు వేసుకోకుండా జారేట్టుగా ఉంటుంది. ఫ్లో అయితే మనం చాలా దగ్గరికి అయితే వచ్చాము. చాలా భారీగా వెయిట్ అయితే మారుతున్నాయి. ఈ నీళ్ళలో మునగాలంటే మునగచ్చు. చాలా చల్లగా అయితే ఉన్నాయి కూలింగ్ వాటర్. చాలా అంటే చాలా దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్ ఇక్కడ శివలింగం పక్కన ఈ వాటర్ ఫాల్ ఇలా ఉన్నాయి. చాలా బాగా ఫ్లో అయితే అవుతుంది. బాగా అయితే వస్తున్నాయి. మనకు కింద కూడా చూడండి, చాలా మంది స్నానాలు అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే శివలింగం అయితే ఉన్నది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ప్రతి ఒక్కరూ కూడా, అదనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది కైగల్ జలపాతము. మీకైతే వీడియో చేయడం అయితే ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సాయి ఎట్టుందిరా ఇప్పుడు జలపాతం వచ్చినావు? లాస్ట్ ఎట్టుండాలి? పెట్టేట్టుగా వచ్చినాము. అడ్వెంచర్గా బాగా చూసేదానికి. అయితే ఇక్కడికి జనాలు వచ్చేటప్పుడు ఏదన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడే రావాలా, ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది ఎవరు మొత్తము ఇది అడవి ప్రాంతము, చాలా డేంజరస్. ఏనుగులు కూడా తిరుగుతుంటాయి. కాబట్టి ఒంటరిగా అయితే ఎవరు రావద్దు. ఒక 10 మంది అయితే ఈ జలపాతాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఒంటరిగా వచ్చి ఇక్కడికి మీరైతే ఇబ్బందులు పడవద్దని నేనైతే మనవిస్తున్నాను. ఓకే, అదే అనమాట. ఓకే మరి, సరే సాయి, బాగుంది కదా ఎక్సైట్మెంట్గా జనవరి 1కు. అదే అనమాట. ఓకే మరి, బాయ్ బాయ్ చెప్పా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్కే ఇక్కడ
ఫోటోలు కూడా బాగా దిగినావా? ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి జలపాతం చూసి? కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర వాళ్ళు అయితే జపాల్ వచ్చేస్తారు. కర్ణాటక తమిళనాడు కూడా బార్డరే కదా, అందువల్ల ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు. ఓకే, వీడియో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒక 10 మందితో కానీ 20 మందితో కానీ వచ్చి ఈ జలపాతాన్ని దర్శించుకొని ఈ అద్భుతమైన మూమెంట్స్ని అయితే మీరు కూడా పొందుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఆ శివయ్యను కూడా మీరు దర్శించుకోండి. శివలింగం మనకు అటు సైడ్ వాటరు, ఇటు సైడ్ వాటరు, మధ్యలో శివలింగం అయితే ఉన్నది. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు శివలింగం నుండి అయితే వాటర్ అయితే ఫ్లో అవుతాయి అన్నమాట. ఓకే, ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా బైరెడ్డిపల్లె మండలము, కైగల్లో దిగేసి అక్కడ మెయిన్ రూట్ నుంచి ఒక 2.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడికి. చాలా బాగా సువిశాలమైన అటవీ ప్రాంతము, దట్టమైన అటవీ ప్రాంతము, చాలా బాగుంటాయి. ఎక్స్క్లూజివ్గా అయితే ఇక్కడ వ్యూస్ అయితే ఉంటాయి. అదే అనమాట. ఓకే మరి, బాయ్.